హై ఫ్రెండ్స్ ఓటీటీలోని కిసిన టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ సిరీస్‌ని అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది వీడియోకి లైక్ అయితే కొట్టడం లేదు. తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్‌లో నెంబర్ 1 ఈ మూవీ ఫుల్ కామెడీగా అలాగే రొమాంటిక్‌గా ఉన్నటువంటి ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఒక మంచి మూవీ, ఒక ఫీల్ గుడ్ మూవీ, అది కూడా మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఇలాంటి మూవీని మీరు అస్సలు మిస్ కాకండి. మూవీ అయితే ఒక రేంజ్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్‌లో నెంబర్ 2 కమిటీ కుర్రాళ్ళు. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. రీసెంట్‌గా ఈ మూవీ ఓటీటీని చెక్ చేస్తున్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఇదొక ఎమోషనల్, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. కామెడీతో మిమ్మల్ని పిచ్చెక్కించే మూవీ అని చెప్పుకోవచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇప్పటిదాకా ఇలాంటి తోపు మూవీని ఎవరైతే చూడలేదో వెంటనే ఈ మూవీ ఈటీవీ విన్ యాప్లో అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 3 మిస్టర్ బచ్చన్. ఈ మూవీని ఇప్పటిదాకా ఎవరైతే చూడలేదో అది కూడా ఓటీటీలో చూడాలి అనుకునే వారికి ఈ మూవీ వన్ టైం వాచబుల్ మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ అయితే సూపర్ డూపర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్లో మన మాస్ మహారాజా అలాగే హీరోని వేసినటువంటి స్టెప్పులు చాలా సూపర్గా అయితే ఉంటాయి. అలాంటి స్టెప్పుల కోసం ఈ మూవీని ఒక్కసారి అయితే మీరు చూసేయండి నెట్ఫ్లిక్స్లో. లిస్ట్లో నెంబర్ 4 రఘు తాత. మన కీర్తి సురేష్ గారు నటించినటువంటి ఫీమేల్ ఓరియంటెడ్గా వచ్చినటువంటి ఫిలిం అని చెప్పుకోవచ్చు. కామెడీతో ఒక మంచి మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ను కూడా మనందరికీ అందివ్వడం జరిగింది. మనకు ఫస్ట్ హాఫ్ కామెడీగా ఫన్నీగా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ మూవీని మీరు ఫ్యామిలీతో అస్సలు మిస్ కాకండి. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో జీ5లో అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 5 బెంచ్ లైఫ్. తెలుగులో కూడా ఉంది. ఇదొక వెబ్ సిరీస్. చాలా కామెడీగా చాలా సూపర్గా ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. టోటల్గా 5 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ మనకు సోనీ లీవ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. మరి ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే ఒక సూపర్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 6 సెక్టర్ 36. తెలుగులో కూడా ఉంది. ఇదొక తోపు మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇదొక సీరియల్ కిల్లర్ మూవీ. అలాగే రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా మనకు ఈ మూవీని అయితే తీయడం జరిగింది. బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎవరైతే బాగా ఇష్టపడి చూస్తారో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి తోపు మూవీని మీరు అసలు మిస్ కాకండి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 ఆహా. ఈ మూవీ ఆహాలో అయితే ఉంది తెలుగు లాంగ్వేజ్లో. ఇదొక స్పోర్ట్స్ డ్రామా మూవీ. స్పోర్ట్స్ డ్రామాతో వచ్చినటువంటి మూవీస్ ఎవరైతే బాగా ఇష్టపడి చూస్తారో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఒక కొత్త పాయింట్తో వచ్చినటువంటి ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి మూవీ చూడాలి అనుకున్న వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ మూవీని మీరు అసలు మిస్ కాకండి. మరి ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.